పొత్తులో భాగంగా టీడీపీకి ఎలాంటి సపోర్టు చేయబోమని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పాటంశెట్టి పేరును ప్రకటించలేదంటూ గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో పాటంశెట్టి దంపతులు దీక్ష చేపట్టి ఈ రోజుకు 4 రోజులు పూర్తవుతుంది. పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసేనను కించపరుస్తున్నారంటూ జన సైనికులు పాటంశెట్టికి దూరంగా ఉన్నారు. 24వ తేదీన పొత్తు ధర్మాన్ని నేను పాటించాను. అదే రకంగా రెండవ ధర్మం సామాన్యుడికి సీటు లేకపోవడం, మరి 5 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడి ఇల్లు వదిలి ప్రజలకు దగ్గరగా అంటూ దేవాలయాల్లో పడుకుని ఎన్నో ఇబ్బందులు కష్టాలు అవమానాలు పడ్డ మాకు ఎంతో బాధ కలిగి మరి సామాన్యుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఉండదా, భవిష్యత్తులో ఏ సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దు, మాలా బలి కావద్దని మేము అమర నిరాహార దీక్ష చేపట్టి 4 రోజులైంది. పొత్తు ధర్మం ప్రకారంగా జ్యోతుల నెహ్రూ గారు గతంలో ఎన్నో విమర్శలు ఇబ్బందులు మమ్మల్ని పెట్టినా నేను తెలుగుదేశం పార్టీ గెలుపుకి కృషి చేస్తానన్నా సరే, 4 రోజుల నుంచి మేము ఇక్కడ దీక్షలో కూర్చున్నా సరే ఆయన వెంటనే వచ్చి నాకు సీట్ ఇచ్చారు, మీ అందరు సహకారం ఉండాలి, మనం కలిసిమెలిసి వెళ్దామని చెప్పేసి పెద్ద ఆయన వచ్చి మాట్లాడతారేమో అని ఎదురు చూసాం. 4 రోజులైంది వాళ్ళకి. ఆయన అహంకారం తగ్గలేదు. అహంకారంతో కళ్ళు బయర్లు గమ్మిన జ్యోతుల నెహ్రూకి ఆయన నాకు చేయనన్నాడు, నేను చేస్తానన్నాను. అయినా సరే ఈ రోజు 4 రోజుల నుంచి కూడా మమ్మల్ని పట్టించుకోని కారణంగా జ్యోతుల నెహ్రూకి ఎందుకు చెయ్యాలి మేమని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు నేను ఒక జనసేన నాయకుడిగా జన సైనికుడిగా ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.